హాయ్ మామ, అందరికీ నమస్కారం. లాస్ట్ ఫ్యూ డేస్లో మీరు సోషల్ మీడియా ఆల్రెడీ పోస్ట్ చూసే ఉంటారు, మీకు ఆల్రెడీ న్యూస్ అయితే తెలిసే ఉంటుంది. అదేంటంటే సైక్లోన్ అయితే వచ్చేస్తుందంట. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్లో హెవీ రైన్స్ అంట, అంటే బేభత్సమైన వర్షాలు అయితే కురుస్తాయి అన్నమాట. జనాలు కొంచెం టెన్షన్లో అయితే ఉన్నారు. బట్ అసలు సిచ్యువేషన్ ఏంటి, రియల్గానే డేంజర్ ఉందా అనేది ఈ వీడియోలో మీకు అర్థమయ్యేలాగా సింపుల్గా అయితే చెప్తాను. రానున్న 3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్లో ఏం జరుగుతుంది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ థింగ్, అసలు సైక్లోన్ అంటే ఏంటి మామ అంటే, బంగాళాఖాతంలో ఒక లో ప్రెషర్ ఏరియా క్రియేట్ అయింది అండ్ అది స్లోలీ స్ట్రాంగ్ అయింది. ప్రజెంట్ ఇప్పుడు అది సైక్లోన్ స్ట్రోమ్ స్టేజ్కి రీచ్ అయింది. దీని పేరు సైక్లోన్ మోంతా అంట. ఆల్రెడీ ఐఎండీ వాళ్ళు అలర్ట్స్ ఇచ్చేశారు. అండ్ ఇది ఆంధ్రప్రదేశ్ కోస్ట్ దగ్గర అయితే ల్యాండ్ చేయొచ్చు అండ్ తెలంగాణలో రైన్స్ హెవీగా పడే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో స్టోరీ స్టార్ట్ అయింది బంగాళాఖాతం అనమాట. ఇంపాక్ట్ ఏమో మన స్టేట్ల మీద పడుతుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మన సైడ్లో ఎక్కువ ఎఫెక్ట్ ఎక్కడ ఉంటుంది? ఏపీలో మెయిన్లీ కాకినాడ, విశాఖపట్నం అండ్ బాపట్ల, మచిలీపట్నం ఇలాంటి కోస్టల్ ఏరియాస్లో డేంజర్ జోన్లో ఉన్నాయి. అండ్ తెలంగాణలో ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట ఎక్కువ హెవీ రైన్స్ పడే అవకాశం ఎక్కువ ఉంది. హైదరాబాద్లో కూడా కంటిన్యూషన్గా పడుతూనే ఉంటుంది అండ్ అకేషనల్లీ ఉరుములు, మెరుపులు ఇవి బోనస్గా వస్తాయి అనమాట. నెక్స్ట్ 3 డేస్లో మోస్ట్లీ మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది హెవీ రైన్స్ అండ్ స్ట్రాంగ్ విండ్ అంతే. అయ్యయ్యో బాబోయ్ అండ్ భయపడాల్సిన పని అయితే లేదు, కానీ చిన్న ప్రికాషన్స్ తీసుకుంటే చాలు. డే బై డేగా చెప్తామా. డే 1 కోస్టల్ ఏరియాస్లో విండ్స్తో స్టార్ట్ అయ్యి లైట్ టు మోడరేట్ రేంజ్లో రెయిన్ అయితే కురుస్తుంది మామ. డే 2 ఇదే మెయిన్ ఇంపాక్ట్ మామ. గాలి ఒక రేంజ్లో అయితే ఉంటుంది అనమాట. 60 to 80 స్పీడ్ రేంజ్లో ఉంటుంది అండ్ హెవీ రైన్స్ కూడా బాగా పడతాయంట. ఇంకా డే 3 స్ట్రోమ్ అయితే కొంచెం వీకెన్ అవుతుంది, కానీ కంటిన్యూషన్గా రైన్స్ అండ్ విండ్ అయితే కంటిన్యూషన్గా ఉంటుంది. గట్టిగా చెప్పాలంటే మనం ఆదివారం నుంచి మంగళవారం, బుధవారం వరకు ఫుల్లీ రైనీ మూడ్ అనమాట. అప్పుడు ఇది ఇంపార్టెంట్ మామ. చిన్న ప్రికాషన్స్ ఫాలో అయితే మనం సేఫ్గా ఉంటాం. పవర్ కట్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి టైంలో మీరు టార్చ్, మొబైల్ ఛార్జింగ్ ఇలాంటివి పెట్టుకోండి. ఫస్ట్ ఫ్లడ్స్ వచ్చే ఏరియా, ఈ లోతట్టు ప్రాంతాలు ఊరికే వర్షాలు వస్తే మునిగిపోతాయి అనిపిస్తే కనుక వీలైతే కొంచెం మంచి ప్లేస్కి చేంజ్ అవ్వండి ఈ 3-4 డేస్. లేదు అక్కడే ఉండి పై ఫ్లోర్కి ఎక్కడికైనా షిఫ్ట్ అయితే కనుక కింద ఉండే సామాన్లు ఇవన్నీ పాడవకుండా పైకి షిఫ్ట్ చేసుకొని మీ ఇంట్లోనే ఉండండి. మరి ముఖ్యంగా బైక్ రైడ్స్ అస్సలు చేయకండి మామ. ఎంతో అత్యవసరమైన పని ఉంటే తప్ప బయటికి రాకండి. ఏదో చల్లటి గాలి ఉంది, సరదా తిరుగుదాం, ఏదో స్నాపులు దిగుదాం అది అని చెప్పని అయితే రాకండి. చాలా డేంజర్గా ఉంటుంది. ఫిషింగ్ సైడ్ సముద్రం దగ్గరలో వర్క్ చేసే వాళ్ళు వీళ్ళకి కూడా ఐఎండీ వాళ్ళు అయితే వార్నింగ్ అలర్ట్ చేశారు. వాళ్ళు కూడా వెళ్ళట్లేదు. మీరు కూడా సరదాగా సముద్రం దగ్గరికి వెళ్ళాలనుకోకండి, వెళ్ళకండి కూడా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, రూమర్స్ నమ్మకండి. అఫీషియల్ ఐఎండీ అప్డేట్స్ని ఫాలో చేయండి. చెప్పాను కదా చల్లగా ఉంది, సరదాగా లేట్ నైట్ రైడ్ చేద్దాం అది అని మాత్రం వెళ్ళకండి. చాలా డేంజర్గా ఉంది బయట సిచ్యువేషన్. మా లాస్ట్ టైం వచ్చిన హుదూద్ సైక్లోన్ మీకు గుర్తుండి ఉంటుంది. దానివల్ల ఈ కోస్టల్ ఏరియాస్ చాలా డ్యామేజ్ అయ్యాయి. ఏదో చిన్న ఎలర్టే కదా వచ్చిందని ఇగ్నోర్ చేయడం వల్ల కోస్టల్ ఏరియాస్ మొత్తం చాలా హగ్ లాస్ అయ్యింది. సో ఇప్పుడు ఆ మిస్టేక్ రిపీట్ చేయకుండా ఉండాలి. ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఉండేవాళ్ళు బయట ఏదో వర్షం పడుతుంది సరదాగా చిల్ అని కాకుండా కొంచెం అలర్ట్గా ఉంటే మనకే బెటర్ అనమాట. అలా అని ప్యానిక్ అయిపోయి కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. అలానే మనం నేచర్తో ఫైట్ చేసే అంత శక్తులు లేవు కాబట్టి మనం కొంచెం ప్రిపేర్డ్గా ఉంటే మనకే బెటర్ అనమాట. సో మామ, ఇది టోటల్ సిచ్యువేషన్. ఆంధ్ర అండ్ తెలంగాణలో నెక్స్ట్ 3 డేస్లో హెవీ రైన్స్, విండ్తో ఉంటాయి, బట్ మేనేజబుల్లో ఉంటాయి. మీరు సేఫ్టీ స్టెప్స్ మేనేజ్ చేస్తే నథింగ్ టు వరీ. ఓకే మామ, వీడియో యూస్ఫుల్ అయితే ఒక లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. మన ఛానల్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ ఎంజాయ్ ద వెదర్ రెస్పాన్సిబిలిటీ.